నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే దాసరి విజ్ఞాన్ గారు. బిగ్ బాస్ అగ్ని పరీక్షనా లేకపోతే విషమ పరీక్షనా? ఎందుకు ఇంత అసలు ఆర్మీలో కూడా ఇంత శిక్షణ ఉండదేమో, బిగ్ బాస్లో ఏంటి శిక్షణ? అసలు ఏం చెప్తారండి దీని మీద? యాక్చువల్గా ఇది పర్ఫెక్ట్ ఈసారి నిజంగా చేసింది. ప్రతిసారి ఏం చేశారంటే ఎవరెవరినో తీసుకొచ్చి పెట్టేవాళ్ళు, వీళ్ళేమో వాళ్ళు ఉంటారేమో వీళ్ళు ఉంటారేమో అనుకునేవాళ్ళు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ని యూట్యూబర్స్ని కూడా సెలబ్రిటీలుగా తెచ్చారు. తెచ్చినప్పుడు చాలామంది, కొంతమంది సెలబ్రిటీ స్టేటస్కి వచ్చారు, కొంతమంది డిసప్పాయింట్ అయ్యారు చూసేవాళ్ళు. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఈసారి ఏంటంటే సినిమాల్లో టీవీలో నటించే వాళ్ళు సెలబ్రిటీలు, మిగతా వాళ్ళందరూ కూడా కామనర్సే. ఇంకా అంటే చిన్న తెరకి పెద్ద తెరకి రాని వాళ్ళు కాబట్టి, అంటే ఈ కెమెరా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, వీళ్ళందరికీ కామనర్స్ అని ఒకటి పెట్టారు. యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే కామన్ పీపుల్ని తీసుకుందామనే పెట్టారు. ఓ రైతు వస్తాడేమో, ఓ సిలిండర్ మోసేవాడు వస్తాడేమో, లేకపోతే ఓ మున్సిపాలిటీ చెత్త వేరుకునేవాడు రావచ్చు, ఓ ప్లంబర్ రావచ్చు, ఓ ఎలక్ట్రీషియన్ రావచ్చు, ఓ క్యాబ్ డ్రైవర్ రావచ్చు, ఓ స్విగ్గీ జొమాటో పిల్లోడు రావచ్చు, ఓ కూరగాయలు అమ్ముకునేవాడు రావచ్చు. అందరూ కామనర్స్. ఓ గవర్నమెంట్ ఎంప్లాయీ రావచ్చు, ఓ కాల్ సెంటర్లో పనిచేసేవాడు రావచ్చు, ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ రావచ్చు, లైక్ దిస్. కాకపోతే ఏంటంటే అందరు పంపు ఉంటారు. మేబీ 18,000 ఎన్నో లక్షలు వచ్చాయి కదా, ఫిల్టర్స్ చేస్తే కొంచెం డిఫరెంట్గా మళ్ళీ వీళ్ళని తీసుకొచ్చారు. అందులోనూ జల్లడబట్టకు 15 మందిని నిన్న పెట్టారు. ఇప్పుడు ఆ 15 మందిలోనూ అంటే హౌస్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది, టాస్క్లు ఎలా ఉంటాయి, గేమ్స్ ఎలా ఉంటాయి, అంటే ఇట్లాంటివన్నీ కొంచెం అంటే కెమెరా ఎక్స్పీరియన్స్ కోసం ఏది ప్రాక్టికల్ ఏది రియల్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోసం చిన్న చిన్న టాస్కులు పెట్టి ఆడిస్తున్నారు. బాగానే ఉంది అంతవరకు. ఫస్ట్ మీరు సెలక్షన్ ప్రాసెస్లో జడ్జిలు కూడా ఏదో పర్సనల్గా వెళ్తున్నారు అన్నారు. నిన్న అదే జడ్జిలు వచ్చేసి వాళ్ళు ఎవరికైతే వాళ్ళు గతంలో రెడ్ ఇచ్చినారో వాళ్ళని ఇంప్రెస్ చేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఆ అమ్మాయి అరుస్తూ ఉంటుంది చూడు, ఆ పిల్ల పేరేంటో, బాగా వాగుతూ ఉంటుంది, ఆమెను స్టార్టింగ్ ఏంటి నసా అన్నారు. తర్వాత వాళ్ళే వచ్చి పర్లేదులే, యు ఆర్ గుడ్, యూ డిజర్వ్ అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ అరగుండాయన్ని పూర్తిగా జుట్టు తీసేసుకో అన్నారు. కానీ వాళ్ళు ఇచ్చిన టాస్క్ వల్లే కదా ఇతను గీసుకున్నాడు. కాబట్టి పాపం బిందు తనంత తాను వచ్చి మీతో తీసింది. అంటే హీ సాటిస్ఫైడ్ కదా, అబ్బా పోన్లే నాకేదో ఇలా చేశారు అంటే ఆయన బాధపడకూడదు అది జరిగినందుకు. ఈ మాత్రం దానికి నేను నా జుట్టు తీసుకెళ్ళినాను అని కొంచెం ఉంటుంది కదా ఒక మనుషులు, అది ఉండకూడదు అని. సో దే ఆర్ బిహేవింగ్ వెల్. అండ్ ఇంకొకటి, అందరూ ఒకలాగన్నా కూడా మన ఇప్పుడు జడ్జిలు ముగ్గురు కూడా స్ట్రిక్ట్గా ఉన్న ఎవరు మన శ్రీముఖి, తను మళ్ళీ ఛాన్స్ తీసుకుంటుంది. ఇప్పుడు నిన్న బిందు ఒక గేమ్ ఇచ్చింది వాళ్ళకి, బెలూన్స్ పగలగొట్టమని. ఒక ఛాన్స్కి ఒకరు విన్ అయ్యారు, అంత తేలిక కాదని చెప్పి ఇంకో 2 రౌండ్లు పెట్టింది. అంటే అందరూ బాగా గమనిస్తున్నారు, బాగా చూస్తున్నారు, వీళ్ళని ఎంకరేజ్ చేద్దామనే వీళ్ళకి కూడా ఉంది. అంత మించి ఇంకేం లేదు, తీసుకున్నారు. బట్ ఏదో 15 మందిలో ఎంతమందిని జల్లాడ పడతారో తెలియదు. 9 మందిని పంపితే బాగుండనేది నా ఫీలింగ్. 9 మంది సెలబ్రిటీలు, 9 మంది వీళ్ళు, 9 కదా సీజన్. 9 వీళ్ళు మళ్ళీ నీ ఇష్టం, వైల్డ్ కార్డ్ మీద ఎవరినన్నా పంపుకో. అంటే అందులో భాషా వివాదం జరిగింది, తెలంగాణ వాళ్ళని కూడా కనీసం యాక్సెప్ట్ చేయలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. ఏం లేదు, అంటే ఎంటర్టైన్మెంట్ ఎవరు ఇవ్వగలరు, ఎవరు ఎన్ని రోజులు ఉండగలరు తెలిసిపోతాయి కొన్ని. అంతే ఏం లేదు. ఇప్పుడు ఆ ఖచ్చితంగా కేతమ్మని తీసుకోవాలా ఏంటి చెప్పు, అదేలే రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. అండ్ ఆవిడ కూడా అదేంటిది అక్కడ దాకా బాగానే వచ్చి ఎంట్రీ బోనం పట్టుకొని వచ్చి కొంచెం ఓవర్ యాక్షన్ చేయడం, ఇది అంటే తెలిసిపోతుంది కొంత. ఇప్పుడు గంగమ్మని పంపించారు, 4 వారాల తర్వాత ఏడ్చింది నేను పోతా అని. మళ్ళీ తర్వాత ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు పాపం 2 రోజులన్నా తట్టుకొని ఉండింది. అంటే ఆ ఎక్స్పీరియన్స్ ఒకసారి అయితే నెక్స్ట్ టైం వీళ్ళు గట్టిగా ఉంటారు. ఈమెని అదేంటిది అగ్ని పరీక్షలో. అండ్ ఇంకొకటి, బిగ్ బాస్కి వచ్చేది ఎందుకు, వీళ్ళంతా కామనర్స్, మేము ఫేమ్ అవ్వాలి, ఫేమ్ అయితే నెక్స్ట్ మాకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఆల్రెడీ అవకాశం వచ్చింది కదా కేతమ్మకి. డైరెక్టర్ క్రిష్ వచ్చి ఆయనకి నా సినిమాలో పెట్టుకుంటా అన్నాడు, ఇంకేం కావాలి. అట్లా ఏం లేదు. ఆ విధంగా అందరినీ తీసుకోలేము కూడా, ప్రతి ఒక్కరిని. ఇప్పుడు 18,000 మందిని అట్లాంటి అందరి మీద వివక్ష చూపించినట్టే ఉండాలి. నీట్గానే సెలెక్ట్ చేశారు, బాగా చేశారని అనిపిస్తుంది. బాగున్నారు అందరు కూడా. అండ్ అమ్మాయి కల్కి ఫోన్లో డబ్బులు వేయించుకుంది 90,000, అది ఫేక్ అని నిన్న ఇంకో అబ్బాయి చెప్పాడు, ప్రిపేర్ చేసుకొని వస్తారు అని చెప్పేసి. ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అండ్ అంతెందుకు మరి ఆ అబ్బాయి 50,000 వేయించుకున్నాయని కూడా అలాగే అన్నాడు. సున్ జాగ్రత్తగా విను నేను చెప్పేది, నాకు డబ్బులే అంటే అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారుగా, అట్లా కూడా చేసుకోవచ్చు. బట్ ఇట్స్ ఓకే, అది వాళ్ళ స్ట్రాటజీ, తప్పే ఉంది దాంట్లో.
ముందే ప్రిపేర్ చేసుకొని వస్తారు. ఇందులో 9 మందిని ఏరితే బాగుండనేది నా ఫీలింగ్ అంతే. ఓకే, దీని తర్వాత ఇక బిగ్ బాస్ షో రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? షో నెక్స్ట్ వీక్ నుంచి ఉంటుంది. కాకపోతే ఇక్కడ అడ్వాంటేజ్ వీళ్ళకి ఏంటంటే ముందు నుంచే వీళ్ళకి ఫ్యాన్ పేజెస్ ఏర్పడతాయి, వాళ్ళ తర్వాత వస్తారు నిదానంగా. ఉంటుంది, పర్లేదు, గుడ్. నాకు నచ్చింది ఈ కాన్సెప్ట్. అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవడం బాధ, ఎందుకంటే అంత క్రేజ్ ఉంది మన తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్కి. చూడు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి అంతమంది అప్లై చేశారు. ఆ పిల్ల ఎవరో యూకే నుంచి మరీ వచ్చింది నేను తెలుగుని అని. అట్లా అంటే నచ్చింది షో, జనాలకు బాగా వెళ్ళింది. ఒక రియాలిటీ షో ఇంత బాగా వెళ్ళడం గ్రేట్, మంచిగా వెళ్ళింది కాబట్టి హ్యాపీయే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.